మరో బిగ్గెస్ట్ ఈవెంట్కు హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ వేదిక కానుంది. ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ను నిర్వహిస్తున్నామని ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 4 రోజులు జరిగే ఈ పోటీలో 126 మంది అంతర్జాతీయ గోల్ఫ్ ప్లేయర్లు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటలను మరింతగా ప్రోత్సహిస్తుంది. దీనికోసం గతంలో ఎన్నడూ లేనంతగా అధికంగా బడ్జెట్ను కేటాయించింది రేవంత్ సర్కార్. ఈ మధ్య అంతర్జాతీయ ఫుట్బాల్ పోటీలను గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించింది. సిటీలోని స్టేడియాలను రెనోవేషన్ చేస్తుంది తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ. మరోవైపు రాష్ట్రంలో ఆటలను ప్రోత్సహించడానికి స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు అంతర్జాతీయ గోల్ఫ్ పోటీలను నిర్వహిస్తుంది. హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గోల్ఫ్ పోటీలకు తెలంగాణ టూరిజం శాఖ సహకారం అందిస్తుంది. రాష్ట్రంలో గోల్ఫ్ను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు తెలంగాణ టూరిజం శాఖ సెక్రటరీ ఇలా త్రిపాఠి. గోల్కొండతో పాటు పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేసేందుకు స్పాన్సర్షిప్ కూడా చేస్తున్నామన్నారు. ఈ మెగా ఈవెంట్లో అంతర్జాతీయ ప్లేయర్లు కూడా పాల్గొంటున్నారని తెలిపారు. దీంతో ప్లేయర్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఇలా త్రిపాఠి. ఈసారి కూడా 10th ఎడిషన్లో కూడా మేము అదే దిశగా హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ నుంచి కూడా మాకు ఫెసిలిటీస్ మౌలిక వెసులుబాటు పరంగా మాకు ఫుల్ సపోర్ట్ ఉంది. మోస్ట్ ఒక 150 మంది ప్రొఫెషనల్ గోల్ఫర్స్తో పాటు ఆర్గనైజింగ్ కమిటీలో కూడా చాలామంది బయట ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నారు. ఇలాంటివి గోల్ఫ్ కోర్స్ ఫెసిలిటీ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక హిస్టారికల్ సైట్ మనం అందరం చూస్తున్నాము. గోల్కొండ ఫోర్ట్కి ఉన్న గుర్తింపుతో పాటు ఇప్పుడు హెచ్జిఏ కూడా అదే ప్రాంగణంలో అదే పరిసరలో రావడం మనం అందరం ఒక అదృష్టంగా భావించాలి. సో దాన్ని మేము కూడా తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో గోల్ఫ్ టూరిజం కింద మేము ప్రమోట్ చేయబోతున్నాం. ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు 4 రోజుల పాటు జరిగే ఈ పోటీలో మొత్తం 123 మంది ప్రొఫెషనల్ గోల్ఫ్ ప్లేయర్లు పాల్గొంటున్నారని ఆర్గనైజర్స్ తెలిపారు. అమెరికా, శ్రీలంక, బంగ్లాదేశ్, రిపబ్లికన్ కంట్రీతో పాటు ఇండియా నుంచి హైదరాబాద్కు చెందిన మహమ్మద్ అజార్, మిలింద్ సోని, ఆర్తిక్ చౌదా పాల్గొననున్నారు. అమేచర్ విభాగంలో సంకేత్, విలోక్, అదితులు బరిలోకి దిగుతున్నారని తెలిపారు ఆర్గనైజర్స్. 126 మంది గోల్ఫర్స్ ప్రొఫెషనల్స్ వస్తారు, వచ్చి కంపీట్ చేస్తారు 4 రోజులు. 4 రోజుల్లో ఫస్ట్ 2 days తర్వాత సగం మంది ఎలిమినేట్ అవుతారు. మళ్ళీ లాస్ట్ 2 days సాటర్డే సండే ఫైనల్ రౌండ్స్ జరుగుతాయండి. దాని తర్వాత దాంతో విన్నర్స్ అనేది డిసైడ్ అవుతుంది. గోల్కొండ ఫోర్ట్ లోపల ఉంది కోర్స్ కాబట్టి గోల్కొండని ప్రమోట్ చేయడానికి స్పెషల్గా గోల్కొండ ప్రామినెన్స్ ఉండాలి, దాని తెలియపరచాలని ఆ గోల్కొండ మాస్టర్స్ అని ఒక ట్రోఫీ క్రియేట్ చేసాం. ఆ విధంగా అది క్రియేట్ చేసాము. ఈ లీగ్ పీజీటీఏ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ పేరు తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ కంటిన్యూగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆ విధంగా పేరు ఇచ్చారు. ఈ నెల 26వ తేదీన జరిగే గోల్ఫ్ పోటీలను టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించనున్నారు. విజేతలకు ట్రోఫీలతో పాటు ₹1 కోటి భారీ ప్రైజు మనీని అందించబోతుంది ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా.